సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. ఏంటి జ్ఞానాన్ని సంపాదించుకుంటే ఏమి ఇవ్వాలంట? నీ సంపదంతా ఇచ్చి, నీ సంపదలో కొంత కాదు, దేవుని కొరకు నీ సంపదంతా ఆయన పాదాల దగ్గర పెట్టి జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఈరోజు ఫ్రీగా వస్తున్న జ్ఞానాన్ని ఎవరు కూడా నేర్చుకోవట్లేదు. ఫ్రీగా దొరుకుతున్న జ్ఞానాన్ని ఎవరు కూడా అంగీకరించట్లేదు. ఎంత దౌర్భాగ్యులం అండి మనం, ఎంత దౌర్భాగ్యులం మనం. కనుక జ్ఞానాన్ని, మన సంపదనంతా ఇచ్చి, అదే అర్థమైంది ఆయనకి, నపుంసకునికి అది అర్థమైంది. ఒక సేవకుడు దొరికాడంటే అంత అదృష్టము. ఆ సేవకుని నేను వదులుకొని, అయ్యా బతిమాలుతున్నాడు, రా 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 రథమెక్కు, నాకు జ్ఞానాన్ని నేర్పిస్తావా, నాకు జ్ఞానాన్ని నేర్పించు. యెషయా గ్రంథంలో చదువుతున్నా, నాకు ఒకటి అర్థం అవ్వలేదయ్యా, ఒకటి అర్థం అవ్వలేదు, ఆ మాట నాకు నేర్పిస్తావా?